నమస్తే అందరికీ. మహానీయుల కలల స్వప్నం సాకారం కావాలంటే వాళ్ళు సర్వం కోల్పోయిన తర్వాత ప్రజలకు ఒక భరోసా ఇచ్చి ఈ విధానంలో బతకండి, జీవించండి, ఎక్కడ కూడా లోట్లుపాట్లు కాకుండా, సమస్యలతో శతమతం కాకుండా, ఎప్పుడైతే విద్యను అభ్యసిస్తారో, విద్యను ప్రోత్సహించుకుంటారో, విద్యను తరతరాలుగా ఒక ఆస్తిలాగా ఏర్పాటు చేసుకుంటారో, అప్పుడే తమ జీవన విధానాల్లో వెలుగులు నింపుకోగలరు అన్న వాస్తవ రేఖలు మహనీయులు బోధించారు. వాళ్ళు ఎన్నో విధాలుగా కుటుంబాలే పూర్తిగా కోల్పోయినా కూడా భారతదేశంలో ఎక్కడ పేదరికం ఉన్నా కూడా ఆ పేదరికం విద్యతోనే జయించాలి. ఆ విద్య లేకపోవడం వల్ల ఈరోజు ఎన్నో జీవితాలు చాలా వరకు దుర్బల స్థితిలో ఉన్నాయి. ఇంకా శ్రామిక విధానంలోనే ఉన్నాయి. ఇంకా కష్ట జీవితంలోనే ఉన్నాయి. చెమటోర్చే రూపంలోనే ఉన్నాయి. ఇంకా ఆ రోజు ఈ రోజుకి ఆ రోజు జీవించే విధంగానే పరిస్థితులు ఉన్నాయి. చదువుకోవడం వల్ల ఎన్నో విధాలుగా ఒక ఫలితాలు రాబట్టుకోవచ్చు, సత్ఫలితాలు రాబట్టుకోవచ్చు, సంక్షేమ విధానాలు రాబట్టుకోవచ్చు, హక్కుల కోసం పోరాటాలు చేయొచ్చు అన్న ఒక బలమైన నినాదాన్ని భారతదేశంలో ఉండే కొన్ని పేద సామాజిక వర్గాలలో ఈ చదువుతో చైతన్యం రావాలి అన్న వాస్తవాలు మహనీయులు బోధించిన విధానాలు మనము ప్రతిరోజు అవి ఆలోచన విధానంలో, ఆచరణ విధానంలో ముందుకు రావాలని చాలా సామాజిక వర్గాల, పేద వర్గాల ప్రజలకు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ప్రణాళికలను ముందుకు తీసుకొచ్చే విధంగా మీ ఆలోచనలు ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తాం.